to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం that has been taken from Ephesians chapter 6 verse 18. It says in the Bible very clearly, and pray in the Spirit on all occasions with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep on praying for all the saints. So powerful, encouraging words Paul has been writing to Ephesians. ఎప్పుడు ప్రతినిత్యము మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతోనూ ప్రతినిత్యము దేవుని సన్నిధిలో పరిపూర్ణ ఆత్మతో ప్రార్థన చేయాలి అనేది దేవుడు మనందరికి చెందిన వాగ్దానం. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తావో, ఇట్ సేస్ ఇన్ ద బైబిల్, when you pray in spirit on all occasions with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep on praying for all the saints. ఈ లోకంలో నువ్వు ప్రతినిత్యము నీ జీవితంలో ఏదైతే నువ్వు చూడాలనుకుంటున్నావో ప్రతినిత్యం అలర్ట్గా ఉండాలి. ఒక్కొక్కసారి నీకు తెలియదు ఏ రూపంలో సాతాను నిన్ను శోధన పెడుతుందో, ఒక్కొక్కసారి ఏ రూపంలో నీకు శోధనలోకి నువ్వు నెట్టబడతావో, మనుషులు నువ్వు నన్ను నమ్ముకున్న మనుషులు ఏ విధంగా నీ మీద తిరగబడతారో ఇవన్నీ నీకు ఒక్కొక్కసారి తెలియదు. కాబట్టి ఎప్పటికీ అలర్ట్గా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం ప్రతినిత్యం గడుపుతున్నప్పుడు సత్యం అనే బెల్ట్ను మనం ధరించుకున్నప్పుడు మన జీవితంలో యాజ్ ఎఫెషియన్స్కు పాల్ భక్తులు చెప్తున్నాడు, ఎప్పుడైతే మనం సత్యం అనే బెల్ట్ మనము ధరించుకున్నప్పుడు ఎప్పుడు మనం అలర్ట్గా ఉండగలుగుతాము. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలతో ప్రతినిత్యము మనం ఉండగలుగుతాము. దేవుని సన్నిధిలో ప్రార్థనలో అలర్ట్గా ఉన్నప్పుడు ఏ సాతాను శక్తి కూడా మనల్ని ఎలా అటాక్ చేయాలన్నప్పటికీ మనకున్నటువంటి యొక్క ప్రార్థన శక్తి వల్ల ఆ సాతాను శక్తి శోధనలోకి నెట్టబడినప్పుడు అక్కడి నుంచి మనకు తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తాడనేదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానము. ఇట్ సేస్ ఇన్ ద బైబిల్ వెరీ క్లియర్, యూ నీడ్ టు బి అలర్ట్ అట్ ఆల్ టైమ్స్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు కూడా నీ యొక్క వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు, నీ జీవితము ఆ దేవుని యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు ఈ లోకంలో నిద్రలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడంటే ఎప్పుడైతే నువ్వు అలర్ట్గా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయుడుగా ఉన్నప్పుడు, ప్రార్థన అనేది ఒక ఆత్మీయతతో పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ప్రార్థనలో ఉండాలి. కానీ నోటి నుండి వచ్చే మాటల ద్వారా దేవుడిని యొక్క ప్రార్థన తీసుకోడు. కానీ నీ యొక్క హృదయంలో నుంచి దేవుని కోసం ఒక తపన, ఉదయంలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు నీ యొక్క ప్రతి పిటిషన్ దేవుడు ఆలకిస్తాడు. పిటిషన్ ఆలకించడమే కాకుండా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు నేను తప్పించే గొప్ప మార్గాన్ని కూడా చూపిస్తాడనేది దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప వాగ్దానం. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, you need to be alert at all times. Pray, you need to do a prayer in spirit. ఎప్పుడైతే ఏకాత్మతో పరిశుద్ధాత్మతో దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టుకుంటావో, ఎలాంటి పిటిషన్స్ నువ్వు దేవునికి ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు ఏకాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి పూర్ణాత్మతో దేవుని సన్నిధిలోకి వస్తావో, నీ యొక్క ప్రతి పిటిషన్ను అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఏకాత్మతో లేకుండా పూర్ణ మనసుతో లేకుండా పూర్ణాత్మతో లేకుండా ఇతరులను నువ్వు ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే నీ నోటితో దేవుని ప్రార్థిస్తావో, అలాంటి ప్రార్థనలో దేవునికి ఇష్టంగా ఉండదు. అలాంటి ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉండవు అనేది పాల్ భక్తులు మనకు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనమందరం, లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లేదా దోస్ పీపుల్ ప్రే ఇన్ స్పిరిట్, ప్రే ఇన్ వన్ స్పిరిట్, బిలీవింగ్ దట్ Jesus Christ is there for them, so that they will become alert at all times, so that they will receive the strength at all times from the Lord. We also pray for the people who's been in hospitals because of various sicknesses. Let those people receive healing right now. In Jesus Christ's name we pray all these things. Amen and amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.